హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్ ఇల్లందుల. ఈ వీడియోలో మనం వచ్చేసి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ప్రోమో, దాని గురించి మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, మాస్క్ మ్యాన్ ఉన్నాడా లేదా అండ్ బయటికి వెళ్ళిపోయాడా, ఈ విషయం కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలని, ఆ షో చాలా వైల్డ్ గా జరిగిందంట. కొంతమంది కంటెస్టెంట్స్ చాలా వైల్డ్ గా జరిగింది. సో ఆ వైల్డ్నెస్ ఏంటి, ఒక కంటెస్టెంట్ అయితే శ్రీముఖి తల మీద బాటిల్ కూడా పలగొట్టిందంట. బాటిల్ అంటే మన రెగ్యులర్ బాటిల్ కాదు, అది మన సిరప్తో తయారు షుగర్ సిరప్తో తయారు చేసిన బాటిల్స్ ఉంటాయి, అది పగలగొట్టిందంట. అంత స్థాయిలో రెచ్చిపోయిన అమ్మాయి ఎవరు? అండ్ ఇంకా కొన్ని విషయాలు, టెక్నికల్ విషయాలు మాట్లాడుకుందాం. అంటే బిగ్ బాస్లో మనం సీజన్ 1 నుంచి సీజన్ 4 దాకా చూసాం, మొత్తం 8 సీజన్స్ చూసాం కదా. సో ఇందులో కొన్ని టెక్నికల్ విషయాలు కూడా మాట్లాడుకుందాం మనం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. దీనిలో మ్యాక్సిమం టైం అంటే 100% టైం మాస్క్ మ్యాన్కే ఇచ్చారు. అతను కూడా చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. చాలా వైల్డ్గా అంటే అంత రియాక్షన్ అవసరం లేదేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ గొడవలు పెట్టుకోవడానికి పోవడమా అంటే, యాజ్ పర్ ద ప్రోమో చెప్తున్నాను. ప్రోమో కటింగ్లో డిఫరెంట్గా కూడా చేయొచ్చు, తన అన్నది మనకు వేరేలా కూడా చూపించవచ్చు. బట్ యాజ్ పర్ ద ప్రోమో చూసుకుంటే మాస్క్ మ్యాన్ ఉద్దేశంలో బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఓన్లీ అదేనా, అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తారా, అంటే గొడవలు పెట్టుకోవడానికి వెళ్తారా అన్నట్టుగా, నేను గొడవ పెట్టుకుంటా, నాకు కోపం ఎక్కువ, అవసరమైతే కొట్టేస్తా అన్నంత రేంజ్లో మాట్లాడారు. మరి ఇది స్క్రిప్ట్ ఇచ్చారా లేదంటే తనే అట్లా చెప్పాడో, ఆయన మెంటాలిటీ ఏంటిది మనకైతే తెలియదు. బట్ చూస్తే మాత్రం చాలా వైల్డ్గా అనిపించింది ప్రోమోలో చూస్తే. అంత ప్రోమో ఒక్కరికే ఇచ్చారు. మనం ఫస్ట్ ప్రోమో అంతకుముందు ఇచ్చిన ప్రోమోలో చాలామందిని చూపించారు, 2 seconds 3 seconds అని. బట్ ఇక్కడ 1 minute ప్రోమో కంప్లీట్ మాస్క్ మ్యాన్కి డెడికేట్ చేశారు. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకొక 3-4 ప్రోమోలు కూడా వస్తాయి అనుకుంటున్నా. ఒకటే ప్రోమోతోనైతే ఆపరు, ఇంకా ఎల్లుండి దాకా మనకు టైం ఉంది టెలికాస్ట్కు. సో ఇంకొక 2-3 ప్రోమోలు వస్తాయి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ప్రోమోలు ఒక్కొక్కటిగా వదిలి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం బిగ్ బాస్ టీం అయితే చేస్తుందని చెప్పొచ్చు. అండ్ మన మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటే అంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సిన పని లేదు. అండ్ జడ్జెస్ అభిజిత్ కానీ, మనకు బిందు మాధవ్ గారు కానీ, వాళ్ళ దాంట్లో నాకు తప్పనిపించలేదు. ఎందుకంటే జడ్జెస్ ఆ మాత్రం గట్టిగా ఉండవలసిందే. ఆ పాటి గట్టిగా లేకుంటే బాగోదు కదా. ఈయన అంటే కంటెస్టెంట్లు ఏది చెప్పినా వాళ్ళతో వంత పడేందుకైతే ఉండడు. బట్ అభిజిత్ దాంతో స్టార్ట్ అయింది మనకు ప్రోమో వచ్చేసి. సో ప్రోమో వచ్చేసి అభిజిత్ వాయిస్తో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అభిజిత్ ఫ్యాన్స్ బయట అలాంటి కంటెస్టెంట్ రారు ఉండరు అనుకొని చెప్పేసి అంటుంటే దాన్ని మిత్ను పలగొట్టేదామని, అంటే మంచి క్యాండిడేట్ను సెలెక్ట్ చేద్దామని వచ్చిన అన్న ఉద్దేశంతో అభిజిత్ చెప్పిండు. మంచి అంటే బాగా అనిపించింది అభిజిత్ చెప్పింది. అక్కడే అభిజిత్ ఫైర్ అనేది కనబడింది. ఎందుకంటే అభిజిత్కి మీరు చూసుకుంటే చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అభిజిత్కి కానీ, నవదీప్కి కానీ, ఈవెన్ తనకు బిందు మాధవ్కి కానీ. బిగ్ బాస్ టీం వాళ్ళు అగ్ని పరీక్ష జడ్జెస్గా వీళ్ళు ముగ్గురు తీసుకున్నప్పుడే 6 కొట్టేశారు ఫస్టే. ఎందుకంటే ముగ్గురు కూడా యూనిక్ అనమాట, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంది. ఇలా ఎక్కువ తక్కువ చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా డిఫరెంట్ కేటగిరీ, ఒకరినొకరు కంపేర్ చేయడానికి లేదు. అభిజిత్ని చూసుకుంటే మనం అభిజిత్ మొదటి నుంచి ఒక సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తాడు. బట్ తన స్ట్రాటజీస్ అవన్నీ చేసేసి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను అభిజిత్ ఇప్పటికే మనకు ఏర్పరచుకున్నాడు. సో సీజన్ 4లో అభిజిత్ విన్నర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభిజిత్ మ్యానీ అనేది అంతో కొంత మనకు ప్రతి చోట కనిపిస్తుంటుంది. ఎవరైనా క్యాండిడేట్ కరెక్ట్గా ఆడకపోతే, ఏదైనా చేస్తే, అలాంటప్పుడు కూడా అభిజిత్ అయితే ఇలా ఆడతాడు, అభిజిత్ అయితే అలా ఆడేవాడు అని చెప్పేసి అభిజిత్ ఫ్యాన్స్ ప్రతి దాంట్లోకి వచ్చేసి కామెంట్లు చేస్తుంటారు. ఇవన్నీ అభిజిత్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చేస్తూనే ఉంటారు. తర్వాత నవదీప్, నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు నవదీప్కు నాకు పర్సనల్ అంటే చాలా ఇష్టం నవదీప్ అంటే. ఎందుకంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, విన్నర్ మెటీరియల్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. సో అభిజిత్ కానీ, బిందు మాధవ్ ఓటీటీ సీజన్ అయినప్పటికీ కొంత టీవీ ఆడియన్స్ చూడకపోయినా బిందు మాధవి ఆట తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి బిందు మాధవి విన్నర్ అని. ముగ్గురు డిజర్వింగ్ పీపుల్. అంటే ఇద్దరు విన్నర్స్ ఉన్నారు, నవదీప్ విన్నర్ కాదు. బట్ తను కనుక సీజన్ 1 స్టార్టింగ్లో వచ్చి ఉంటే నవదీప్ కూడా 100% విన్నర్ మెటీరియలే. కాబట్టి ముగ్గురు మనం ఆల్మోస్ట్ విన్నర్స్ లానే తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనుకోవచ్చు. సో ముగ్గురు కూడా డిఫరెంట్ స్ట్రాటజీసే ప్లే చేస్తారు. సో అక్కడ స్టేజ్ మీద మనకు అగ్ని పరీక్ష దానిలో కూడా ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తారంట. అంటే మనకు ప్రోమోలో కొంత ఓవర్ యాక్షన్ అనిపించవచ్చు, బట్ ఓవర్ యాక్షన్ ఏం కాదు, ఆ మాత్రం ఉండాలి. బిగ్ బాస్కి కానీ, ఇక్కడ వీళ్ళకి కానీ, జడ్జెస్కి ఆ మాత్రం అనేది ఉండాలి. లేకపోతే షోలో మజా రాదు. ఎందుకంటే ఎదుటోడు మన వచ్చిన క్యాండిడేట్లు అందరూ మాకన్నా తురుంచెందులు ఎవరు లేరు అని మాట్లాడేసుకుంటే, గొడవ పెట్టుడే పరమావధిగా గట్టిగా మాట్లాడితేనే బిగ్ బాస్ టీంలో ఉంటాం, గట్టిగా మాట్లాడితేనే బిగ్ బాస్కు ఎంట్రీ దొరుకుతుంది అన్నంత ఉద్దేశంలో వచ్చేసి ప్రతిదానికి గొడవలు చేసేసి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లలో కూడా చాలా గొడవలు చేసుకున్నట్ట. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంది, ఉన్న విషయంలో నీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, మనం అంటే ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి చెప్తారు. గ్రూప్ డిస్కషన్ అంటే గొడవ పడ్డం కాదు డిస్కషన్. దాని మీద మీ పాయింట్స్ అంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక టిపికల్ టాపిక్ ఇస్తారు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నానంటే, నా బాడీ బిల్డర్ ఆమె ఉంది కదా, ఆమె వచ్చేసి బయట ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆమె
మాకు టాపిక్ ఇచ్చారు, ప్రాస్టిట్యూషన్ లీగల్ చేస్తే ఎలా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే, ఒక టిపికల్ టాపిక్ ఇచ్చినప్పుడే కదా మన వ్యవహారం బయటపడేది. మనం దాన్ని ఎంత సున్నితంగా మనం మాట్లాడతాము అంటే, అది ఒక సబ్జెక్ట్ తప్పు సబ్జెక్ట్ కాదు అంటే, సబ్జెక్ట్ తప్పు అంటే నాకు సబ్జెక్టు మద్దతు ఇస్తున్నాను అని కాదు. ఒక టిపికల్ టాపిక్ ఇచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్న మనం ఎంత దాన్ని సామరస్యంగా మాట్లాడగలుగుతాం, ఎంత దాన్ని పొలైట్గా మాట్లాడగలుగుతాం. దీని మీదనే మన శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, జెండర్తో ఇక్కడ పని లేదు, అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఇవన్నీ చూడరు బిగ్ బాస్ టీమ్. సో బిగ్ బాస్కి వెళ్ళే కామనర్ కంటెస్టెంట్స్ అందరూ, ఇందులో కామనర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. అందరికి కూడా మేము డిజర్వ్ చేస్తాము, ఖచ్చితంగా మాకు అర్హత ఉందనే ఫీలింగ్ ఉన్నట్లు తప్పు లేదు, అంత కాన్ఫిడెంట్ ఉండాలి. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏం కావాలి, వాళ్ళు ఎలాంటి కేటగిరీ పీపుల్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో ఇంకోటి ఎలా ఉంటుందంటే, ఒక కేటగిరీ కొన్ని కేటగిరీస్ డిసైడ్ చేసుకుంటారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఈ ఫైర్ బ్రాండ్ ఒకరు కావాలి, ఇలా ఒకరు కావాలి, అలా ఒకరు కావాలని చేసుకుంటారు. సపోజ్ ఒక 10 మంది ఫైర్ బ్రాండ్ వాళ్ళే వచ్చారనుకోండి, అందులోంచి వాళ్ళు బెస్ట్ అనుకున్నది వాళ్ళు ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారో ఆ యాంగిల్లో ఉన్న క్యాండిడేట్ని తీసుకుంటారు తప్పితే అందరూ ఫైర్ బ్రాండ్లను తీసుకోరు. ఒక అమాయకం క్యాండిడేట్ కావాలనుకుంటున్నారు అనుకోండి, ఒక సాఫ్ట్ నేచర్ క్యాండిడేట్ కావాలనుకుంటున్నారు, నేను సాఫ్ట్ కదా నన్ను ఎందుకు తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి స్లాట్ ఒకటి ఉంటే 10 మంది వస్తే అందులోంచి ది బెస్ట్ అంటే వాళ్ళు ఏదైతే పారామీటర్స్ అనుకున్నారో, వాళ్ళు జడ్జెస్కి ఏదైతే పారామీటర్స్ ఇచ్చారో ఈ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు తప్పితే ఆ సాఫ్ట్ కేటగిరీలో 10 మంది తీసుకోలేరు కదా. ఉన్న స్లాట్స్ 10, 15 or 20. ఈ 15 or 20లోంచి ఎవరైతే వాళ్ళు అనుకున్న కేటగిరీలో వాళ్ళకు 100% ఫుల్ఫిల్ చేస్తారో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళనే తీసుకుంటారు. అక్కడ తప్పు కూడా లేదు, మనం బెటరే కావచ్చు, మనకన్నా బెస్ట్ వాళ్ళు ఇంకోళ్ళు ఉండొచ్చు కదా. సో క్యాండిడేట్స్ అనవసరంగా బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎవరైతే బిగ్ బాస్లో పోయి సెలెక్ట్ కాలేదో బయట ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎవరికైనా బాగుండడం సహజం. మనం అంటే అంత దూరం దాటి 1000 మందిని దాటి 20 మందికి వచ్చిన తర్వాత, 45 మందికి వచ్చిన తర్వాత 15 మందిలో మనం లేవనే బాధ ఉండడం సహజమే. కానీ వాళ్ళు తీసుకున్న టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద అంటే ఖచ్చితంగా ఉంటుంది. బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ పరీక్ష పెడతారో ఆ పరీక్ష ఖచ్చితంగా మనం సిద్ధపడే వెళ్ళాలి. ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడగలగాలి. అదొక నేను అంటే బూత్ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా దాన్ని కరెక్ట్గా ట్యాకిల్ చేయగలగాలి. మనం కొన్ని ఐఏఎస్ ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, అందులో కూడా కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే వినడానికి బూత్లానే ఉంటుంది, బట్ అందులో వాళ్ళు మాట్లాడే తీరు, దాన్ని ఎలా డీల్ చేస్తారు దాని మీదనే కదా వాళ్ళకు చేస్తారు. మాకు ఇంటర్వ్యూస్ చాలా చూస్తుంటాం కదా, సో అందులో చెప్పేది. సో కాబట్టి బిగ్ బాస్ టీం ఫైనల్గా వాళ్ళు ఏదనుకున్నారో అదే చేస్తారు. అండ్ ఫైనల్ ఇంకోటి యాంకర్ అమ్మాయి అడిగింది నిన్నటి ఇంటర్వ్యూ లోపల, మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా, నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారని క్వశ్చన్ చేయొచ్చు కదా, ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంటే, బిగ్ బాస్ వాళ్ళు ఎంట్రీ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ పెడుతున్నారో ఆ అప్లికేషన్ పెట్టినప్పుడే వాళ్ళు క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. ఏమని, మీ బిగ్ బాస్ సోల్ పవర్ ఉంటుంది, దానికి రీజన్స్ ఇచ్చే అవసరం మాకు లేదు, మాకు ఇష్టమైతేనే తీసుకుంటాం, ఇలా అయితేనే అన్నిటికి సిద్ధపడి సంతకం పెడితేనే రండి అని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి అంటే ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మాయిని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే బయటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా చెప్పడం, అలా చెప్పడం, మమ్మల్ని వదిలేశారు, జడ్జెస్ చాలా రూడ్గా ఉన్నారు. జడ్జెస్ మీ మాట వినరు. జడ్జెస్ ఎప్పుడు కూడా వాళ్ళ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, బిగ్ బాస్ టీం ఏదైతే ఇస్తారో దాని పారామీటర్స్ ఫాలో అవుతారు. మేబీ జడ్జెస్ వాళ్ళు ఓన్ పవర్ తీసుకోవడానికి కూడా ఉండదు, కొన్ని ఫాలో కావాలి. ఫాలో అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి జడ్జెస్ తీసుకుంటారు. ఓకే, మనం మళ్ళీ ప్రోమోలోకి వద్దాం. సో మన మాస్క్ మ్యాన్ ప్రోమోలో వచ్చేసి, నాకు చిన్నప్పటి నుంచి నేను కోపం చాలా ఎక్కువ, అంటే కోపం ఏం చేస్తావు అంటే కొట్టేస్తా అంటే బిగ్ బాస్ టీంలో కొట్లాడుకోవడం వల్ల లేవు కదా. మాస్క్ మ్యాన్ బయటికి వచ్చాడని వింటున్నా, నేను సెలెక్ట్ కావాలని వింటున్నా, కానీ ప్రోమోలో తీసుకున్నారు. ఎందుకంటే కొంచెం హాట్ డిస్కషన్ ఉంది కనుక ప్రోమోలో తీసుకున్నారు. సో ఆ విధంగా కొంచెం రూడ్గానే అనిపించింది. అంటే ఐఎమ్ నాట్ ఏ జడ్జ్ టు జడ్జ్ హిమ్, ఏదైనా మాట్లాడవచ్చు అక్కడ, బట్ అది వాళ్ళు సెలెక్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ సబ్జెక్ట్. సో ఆ విధంగా ప్రోమో నడిచింది. ఇవి వచ్చేసి లూజర్ అని చెప్పేసి బోర్డు వేసేసింది, ఫేస్ అక్కడ రివీల్ చేసేసారు. సో అది ఇంకొక 2-3 ప్రోమోలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఈ ప్రోమో సంగతి పక్కన పెడితే, మీరు బిగ్ బాస్ అంటే సీజన్ 1 నుంచి కనుక చూస్తున్నట్టయితే నాకు పర్సనల్గా అనిపించింది, మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సీజన్ 1 నుంచి సీజన్ 4 వరకు ఒక రకంగా ఉండేది బిగ్ బాస్. దాని తర్వాత సీజన్ 5 నుంచి కొంత డౌన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే యాక్చువల్ నా ఉద్దేశం ప్రకారం, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, బిగ్ బాస్ షో అంటే ఒక మనిషి క్యారెక్టర్ను బయటికి తీసే షో. తను ఒరిజినల్గా ఎలా ఉంటాడు, ఒక 15 మంది రకాలు, ఒక 20 రకాల మనస్తత్వాలతో ఉన్నప్పుడు తను ఎలా ఉంటాడు, ఒక క్యాండిడేట్ ఎవరైనా లోపలికి వెళ్ళే వ్యక్తి, వాళ్ళ ఒరిజినల్ మెంటాలిటీని బయటికి తీసుకురావడం అనేది బిగ్ బాస్ మెయిన్ థీమ్ మొదటి నుంచి కూడా. సో ఆ థీమ్ నాకు తెలిసి 1, 2, 3, 4 సీజన్స్ వరకు అయితే ఆ థీమ్ కనబడింది. ఒక్కొక్కటి క్యారెక్టరైజేషన్స్ అన్నీ బయటపడేవి. సో అలాంటి గేమ్స్ ఉండేవి, కొంచెం సృజనాత్మక గేమ్స్ అవన్నీ ఉండేవి. దాని తర్వాత సీజన్ 5 నుంచి వచ్చేసి ఎందుకో కొంత డౌన్ అవుతూ వచ్చింది. మరి టీం మారారా,
లేకుంటే పాత టీంని కంటిన్యూగా కొత్త టీం చేస్తున్నారో తెలియదు, కానీ కొంత డౌన్ అవ్వకుండా వస్తుంది. మధ్యలో ఒక సీజన్ సక్సెస్ అయింది. లాస్ట్ సీజన్ కూడా మీరు అందరూ చూసినట్టు లాస్ట్ సీజన్ కూడా పెద్ద అనుకున్నంత సక్సెస్ ఏం కాదు. సీజన్ 7 సక్సెస్కు కారణం నాకు తెలిసి అయితే శివాజీ గారు అప్పుడు లేబట్టిన తీరు, ఆయన ఒక బ్యాక్ బోన్లా ఉండి లేబట్టారు. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ వాయిస్ చేంజ్ చేస్తున్నాం అంటున్నారు. బిగ్ బాస్ వాయిస్ చేంజ్ చేసిన నాగార్జున గారు చెప్పారు. బిగ్ బాస్ వాయిస్ అనేది నాకు తెలిసి నేను అన్ని బిగ్ బాస్లు కొంత చూశాను, అన్ని రకాల బిగ్ బాస్లు చూశాను. బట్ మన వాయిస్ బిగ్ బాస్ ఈ సీజన్లో ఉన్న వాయిస్ అంటే మన లాస్ట్ 8 సీజన్లో ఉన్న వాయిస్ వచ్చేసి చాలా గంభీరంగా అద్భుతంగా ఉంటుంది. మేము చాలాసార్లు అనుకునేది కూడా ఈ సీజన్ మన బిగ్ బాస్ వాయిస్ ఉన్న దాంట్లో వేరే బిగ్ బాస్లో వాయిస్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. మనది టాప్ అంటే అట్లీస్ట్ ఒక ఇండియాలో మొత్తం అన్ని బిగ్ బాస్లో తీసుకుంటే టాప్ 1 టాప్ 2 వాయిస్లో అయితే ఉంటుంది. సో ఆ వాయిస్ని ఇప్పుడు చేంజ్ చేసేసారు. అంటే ఎందుకు చేంజ్ చేశారు, టెక్నికల్గా ఏం జరిగిందని మనకు తెలియదు, లోపల ఏదైనా రీజన్ ఉండొచ్చు. బట్ అది షోకు మైనస్ అవుతుందేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక ప్రోమోలో అభిజిత్తోనో నవదీప్తోనో బిగ్ బాస్ వాయిస్ అయితే మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత మళ్ళీ జియో హాట్స్టార్ వాళ్ళు ఆ వాయిస్ కాదు వేరే వాయిస్ వస్తుంది, బెటర్ వాయిస్ వస్తుందని చెప్పారు. బట్ ఎందుకంటే షో మొత్తానికి బిగ్ బాస్ వాయిస్ అనేది ఆ క్యారెక్టర్ అనేది ఒక సుప్రీమో. సో ఆ క్యారెక్టర్కు మంచి వాయిస్ కనుక లేకపోతే పబ్లిక్ ఎక్కదు. 8 సీజన్స్ నుంచి ఖచ్చితంగా ఈ వాయిస్కు హ్యాబిచువేట్ అయిపోయి ఉన్నారు తెలుగు పీపుల్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ వాయిస్ కనుక సడన్గా చేంజ్ చేసేస్తే ఆ వాయిస్ అంతకన్నా బెటర్ వాయిస్ అయితేనే పబ్లిక్ యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఒకవేళ అది అంతకన్నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పబ్లిక్ డైజెస్ట్ అవ్వడం కష్టం. ఎందుకంటే మనకు ఒక అలవాటైన ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోయి కొత్త వాళ్ళని కానీ కొత్త రోల్లో మనం చూడడం అంత ఈజీగా ఉండదు. ఒక చిన్న సీరియల్లో కానీ ఒక క్యారెక్టర్ మధ్యలో మార్చేస్తేనే మనం కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. పాత క్యారెక్టర్ ఇలా చేసేది, బిహేవియర్ ఇలా ఉండేది, కొత్త క్యారెక్టర్ ఇలా ఉందని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఇంత పెద్ద షో లోపల బిగ్ బాస్ వాయిస్ అనేది మార్చేస్తున్నారంటే టెక్నికల్లీ ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు, ఇంకేదన్నా క్లాషెస్ ఉండొచ్చు. బిగ్ బాస్ అంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఏమైనా క్లాషెస్ ఉండొచ్చు, అవన్నీ మనకి తెలియదు. బట్ డెఫినెట్గా ఈ వాయిస్ మాత్రం బెటర్ వాయిస్ ఉండాలి. బిగ్ బాస్ టీం వాళ్ళు కనుక చూస్తుంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద వాయిస్, లేదంటే మళ్ళీ ఈ సీజన్ కూడా పోతుంది ఇన్ ద సెన్స్ జనాలు కనెక్ట్ కావడానికి చాలా టైం పట్టవచ్చు. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది నేను యాజ్ ఏ పబ్లిక్ ఒపీనియన్గా చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బిగ్ బాస్ వాయిస్ మార్చేస్తే ఎలా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నాను నేను. కాబట్టి బెస్ట్ వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే టీం వాళ్ళు కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోరు, బెస్ట్ వాయిసే వస్తుంది అనుకుంటున్నాం. బట్ ఆ పాత వాయిస్ని రీప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకా బెటర్ వాయిస్ను తీసి పెట్టుకుంటేనే షో సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే మేము బిగ్ బాస్ యాజ్ ఎ రివ్యూవర్గా దీని మీద ఎంతో కొంత ఆధారపడిన వాళ్ళని ఖచ్చితంగా మాకు షో సక్సెస్ కావాలని ఉంటుంది 100%. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఈవెన్ పబ్లిక్లో ఉన్న వాయిస్ కూడా అదే అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఈ 2 ఇష్యూస్ అయిపోయిన తర్వాత సో అగ్ని పరీక్ష షోలో చాలా వైల్డ్గా అయితే రియాక్ట్ అయ్యారంట కంటెస్టెంట్లు. చాలా వైల్డ్ బిహేవియర్తో రియాక్ట్ అయ్యారు చాలామంది కంటెస్టెంట్లు కూడా. సో అందులో ఒక అమ్మాయి, నాకు కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మాయి నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీకు పోటీ అనుకుంటున్నావు, ఎవరు నిన్ను అంటే పైకి ఎదగకుండా చేస్తారనుకుంటున్నావు అంటే ఆమె సర్ప్రైజింగ్లీ శ్రీముఖి అందంట. నాకు లీక్ ఇవ్వాలని కాదు, బట్ ఒక విషయం నాకు తెలిసింది. కానీ తెలిసిన విషయంలో ఒకటి మజా వచ్చే విషయం, శ్రీముఖి నాకు నాకు అడ్డం వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను బిగ్ బాస్ షో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత యాంకర్ కావాలనుకుంటున్నా. సో శ్రీముఖి నన్ను ఎదగనివ్వదు, కాబట్టి శ్రీముఖినే నేను ఇక్కడ అదనుకుంటున్నా అని చెప్పేసి అంటే, మరి శ్రీముఖిని ఆ బాటిల్ తల మీద శ్రీముఖి బాటిల్ పలకొడతామని ఒక బాటిల్, అది షుగర్ బాటిల్ ఇస్తారు కదా, అది పగలగొట్టడం అంటే కొట్టేస్తాను శ్రీముఖి తల మీద కూడా పగలగొట్టిందంట. సో అమ్మాయి టాప్ లిస్ట్లో ఉంది. బట్ ఇప్పుడు ఎంతవరకు తీసుకొస్తారు, ఇంత వైల్డ్గా జరిగిందంట. అంటే మీకు ఇన్సిడెంట్ ఒకటి ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నానంటే, అంత వైల్డ్గా జరిగిందంట ఒక ఇన్సిడెంట్. సో క్యాండిడేట్స్ అందరూ మామూలుగా లేరు, వచ్చే సెలబ్రిటీస్కి కూడా వీళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా రావడానికి జంకుతున్నారంట ఈ బిగ్ బాస్. అంటే ఇప్పటివరకు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటివరకు కూడా మ్యాక్సిమం పీపుల్కి ఎవరికి కూడా కన్ఫర్మేషన్ సెలబ్రిటీస్కి బిగ్ బాస్ టీం నుంచి ఇంతవరకు రాలేదు. మనకు తెలిసిన 4-5 పేర్లలో ఆ 4-5 పేర్లు, ఇంకొక ఇంట్రెస్టింగ్ నేమ్ వచ్చింది స్క్రీన్ మీదకి, దివ్యల మాధురి గారా, అది శ్రీనివాస్ గారి ఎమ్మెల్సీ గారు వాళ్ళ స్టోరీ నడుస్తుంది కదా, అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళు. ఆవిడ మాత్రం 99% కన్ఫర్మ్ అని చెప్తున్నారు, దివ్యల మాధురి గారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ నేమ్ ఇన్ రోల్ స్క్రీన్ మీద లేని నేమ్ ఏంటంటే ముఖేష్ గౌడ. మీరు అంటే మా టీవీ సీరియల్స్ కనుక చూస్తుంటే గుప్పెడంత మనసు సీరియల్ చూసే వాళ్ళకైతే ముఖేష్ గౌడ ఐడియా ఉంటుంటారు. సో ముఖేష్ గౌడ కూడా లిస్ట్లో 99% ఛాన్సెస్ ముఖేష్ గౌడ కూడా వచ్చాయి. అంటే మన పాత పేర్లు అయితే దేవ్జానీ, ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ రీతు చౌదరి కూడా ఈసారి, అంటే ప్రతిసారి మనకు రీతు చౌదరి పేరు వినబడుతుంటుంది అండ్ క్యాన్సిల్ అవుతుంటుంది, ఆమె టైంకి రాదు, అంటే రాదు, మళ్ళీ వీళ్ళు ఏదో జరుగుతుంటుంది. బట్ ఈసారి మాత్రం
రీతు చౌదరి కన్ఫామ్గా వస్తుందనే చెప్తున్నారు. ఇండస్ట్రీ వాళ్ళగా చూస్తుంటే రీతు చౌదరి కన్ఫామ్గానే వస్తుందని చెప్తున్నారు. ఈ ముగ్గురు కూడా కొత్తగా సీన్లోకి వచ్చారు. రీతు చౌదరి ఆల్రెడీ 50-50 అనుకున్నాం, బట్ రీతు చౌదరి 99% కన్ఫామ్ లానే కనిపిస్తుంది. రీతు చౌదరి కూడా, దాంతోపాటు దేబ్జాని, మనకు ఇమాన్యుల్, వీళ్ళైతే కన్ఫామ్గా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 4-5 నేమ్స్ అయితే కన్ఫామ్ వచ్చినాయి. ఇంకా కొంతమంది నేమ్స్ అయితే రావాలి, వాళ్ళది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటే ఎవరికి కూడా చాలా సీక్రెట్, అంటే లీకేజ్ అవుతుంది, లీక్స్ అవుతున్నాయని చెప్పేసి చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీళ్ళకు కూడా ఆన్ పేపర్ కన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేదు. కొంత తెలిసిన వర్గాలతో చెప్పుకునే విషయం తప్పితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ 2-3 కొత్త పేర్లు యాడ్ అయినాయి. మనకు ఒక 3-4 డేస్లో క్లారిటీ రావచ్చు ఎవరు వెళ్తారు ఏంటనేది. ఒక 25th ఆ టైంలో క్లారిటీ రావచ్చు. బిగ్ బాస్ ఇది అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత 100% లిస్ట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని పేర్లు తెలిసినా వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్స్ లేవు, అంటే 50-50 ఛాన్సెస్ అట్లా ఉంది. అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అలేఖ్య టిపికల్స్ అమ్మాయిది రమ్య మోక్ష ఉంది కదా, ఆ అమ్మాయిది 50-50 ఛాన్సెస్ అంటున్నారు. మొన్నటిదాకా 99% ఆ అమ్మాయి వస్తుందని ఉన్నారు. బట్ అంతకన్నా గట్టి క్యాండిడేట్లు దొరికే పరిస్థితి ఉంటే మాత్రం ఆ అమ్మాయిని కూడా పక్కకు పెట్టే పరిస్థితి ఉంది. ఆ అమ్మాయి ఛాన్స్ కూడా 50-50% అంటే 60% వరకే ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ఆ అమ్మాయిది కూడా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఇది అప్డేట్స్. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో చాలా దూరం వెళ్తుంది. ఈసారి బిగ్ బాస్ గట్టిగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లీస్ట్ రోజుకు 2-3 అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందులో.